ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనం అద్వైత సిద్ధాంతాన్నే ప్రచారం చేసుకుంటూ ప్రబోధన చేసుకుంటూ వచ్చాం. అయితే సమాజంలో నేడు ఎంతోమంది ప్రవచనాలను చేస్తున్నారు. మరి శ్రోతలు శ్రవణం చేస్తున్నారు, మననం చేస్తున్నారు, నిధిధ్యాసన కూడా చేస్తున్నారు కొంతమంది. అయితే ఎవరిని అడిగినప్పటికీ కూడా ఏదో తెలియని కొరత, ఎలితి, మాకు మీరు చెప్పేదేమో బాగానే ఉంది, మాకు అనుభవం లేక రాలేదు, అనుభవవేద్యం కాలేదు, కారణం ఏమి అని చెప్పి మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులైతేనేమి, ఆశ్రమానికి వచ్చే భక్తులైతేనేమి కొంతమంది మన యొక్క సత్సంగంలో అడగడం జరిగినది. ఆ అంశాన్నే ఈరోజు మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో ఎందరో మహాత్ములు యూట్యూబ్ ఛానల్లో చక్కటి ప్రబోధ చేస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. అయినప్పటికీ కూడా శాస్త్రం మన ముందు ఉంచినదేమి అనగా, శృతిసారమెరిగినటువంటి సద్గురువుల యొక్క బోధ, సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులు శ్రవణం చేసినప్పుడు శ్రవణం చేసే సమకాలంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి శంకర భాష్యాల్లో మనకు శంకరులు వారు సెలవిచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఎంతో కాలంగా శ్రవణ మననాదులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకేదో ఎలితి ఉన్నది, కొరత ఉన్నది, మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మాకు అలా ఉన్నది, మీ దగ్గర నుండి పక్కకు వెళ్ళిన తర్వాత, అదే మీలాంటి గురువుల దగ్గర నుండి పక్కకు వెళ్ళిన తర్వాత మళ్ళా మా స్థితి యథాప్రకారం అయిపోతున్నది, దీనికి కారణమేమి అని అడిగారు. నిన్నటి రోజును కూడా కార్తీక పూర్ణిమి సందర్భంగా మన ఆశ్రమంలో విరివిగా అన్నప్రసాదములు వితరణ, మరి శివునికి పంచామృతాభిషేకములు ఈ కార్తీక పూర్ణిమ సందర్భంగా జరిగాయి. అక్కడ కూడా సత్సంగం జరిగింది మన ఆశ్రమంలో. దాదాపు 2-3 గంటలు జరిగింది. జరిగినప్పుడు కూడా మన సాధకులు మనల్ని అడిగిన విషయాలు ఇవే. స్వామి, మీరు ఎంతో బాగా చెప్పినట్టుంది, ఇంకా మహనీయులు కూడా బాగా బోధ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా మాలాంటి సాధకులుగా ఉండేటువంటి వారికి, శిష్యులుగా ఉండేటువంటి వారికి మాకెందుకు ఈ అనుభవం రాలేదు, మేము ఇంకేమైనా చేయాలనా అనేటువంటి అంశాలను అడిగారు. ఎప్పుడైతే మాకు అర్థం కాలేదు, మాకు స్వానుభవానికి రాలేదు అనడంలోనే అది పరిపక్వత కాలేదనే మనం అనుకోవాలి. ఆహారం భుజించిన తర్వాత ఎట్లయితే వెంటనే ఆకలి తీరి తృప్తి కలుగుతుందో, తద్విధంగా శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల యొక్క ప్రబోధ, సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యుల యొక్క శ్రవణం, వారు శ్రవణం చేసినప్పుడు వెంటనే శ్రవణంతోనే మననం జరుగుతుంది, మననంతోనే సూక్ష్మంగా నిధిధ్యాసన కూడా జరిగిపోతుంది, సాక్షాత్కారం కలిగి తీరుతుంది. ఇది ఆచార్యులు వారి యొక్క ప్రబోధ. ఉపనిషత్తులు చెప్పే ప్రబోధ కూడా ఇదే. అయినప్పటికీ మాకెందుకు కలగలేదు, దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నదా, ఇంకేమైనా రహస్యాలు ఉన్నవా, ఇంకేమైనా సూక్ష్మార్థాలు ఉన్నవా అంటే ఈ ప్రవచనములలో ఈరోజు మనకు తెలిసినంత మేరకు శాస్త్ర ప్రమాణముతో మనం విచారిద్దాం. మీకు తెలుసు, నాకు తెలుసు, సమాజంలో ఎంతో కాలముగా మన ఋష్యాదులు, పురాతన కాలం నుండి మన ఋష్యాదులు వారు సమస్తాన్ని విడనాడి ఏ అరణ్యాలకో తపోవనాలకో వెళ్ళి తపస్సిద్ధిని, జ్ఞానసిద్ధిని, యోగసిద్ధిని, ధ్యానసిద్ధిని పొందారు అన్నట్లుగా మనం విని ఉన్నాం. అయితే కలియుగములో జీవులు, అన్నగత ప్రాణులు అంత కఠినతరమైనటువంటి యోగ సాధనలు కానీ, ధ్యాన సాధనలు కానీ, మంత్రజపం కానీ చేయలేరు. వారు కలియుగములో నిరంతరము దైవనామస్మరణ చేత, భగవన్నామోచ్చరణ చేతనే కూడా
వారికి బ్రహ్మానుభవము ఆత్మానుభవం కలిగి తీరుతుంది, ఇష్టదేవతా సాక్షాత్కారం కలిగి తీరుతుందని కూడా గురుదేవులు రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. అదేవిధంగా వివేకానంద స్వాముల వారు కూడా తమ రచనల్లో సూక్ష్మంగా ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. తత్వ విచారణ, ఆత్మవిచారణ అనేది చాలా కష్టతరమైనటువంటిది, అక్కడితోనే సరిపోయింది అనుకోకుండా దాంతోపాటు మధ్యమాధికారులుగా ఉండేటువంటి వారు స్వరూప ధ్యానం కూడా చేయాలి, అంటే ఆత్మధ్యానం కూడా చేయాలని సెలవిచ్చారు. ఆత్మవిచారణ చేసేటప్పుడు సులభంగా అనిపిస్తుంది, సులభగ్రాహ్యం అనిపిస్తుంది, అనుభవం లేక వచ్చేసినట్లు కూడా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అది అనుభవానికి రావాలంటే విచారణ ఒకటే సరిపోదు. మధ్యమాధికారులకు, సామాన్యులుగా ఉండేవారికి, అది ఎవరో ఉత్తమాధికారులుగా పవిత్రమైనటువంటి శ్రద్ధాభక్తి కలిగినటువంటి వారికి వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుంది. ఇది శంకరుల యొక్క భాష్యాల్లో సెలవిచ్చారని కూడా స్వామివారు సుస్పష్టంగా శంకరుల యొక్క భాష్యాలను కూడా తమ యొక్క రచనల్లో అక్కడక్కడ చెప్పడం జరిగినది. కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆయన ధ్యాన సిద్ధుడు, యోగ సిద్ధుడు స్వామి వివేకానంద. వారేవి గుడ్డిగా నమ్మేవారు కాదు, అంధవిశ్వాసాలకు అవకాశం ఇచ్చేవారు కూడా కాదు. కాబట్టి వారేమంటారంటే కేవలం విచారణ ఒకటే సరిపోదు, ఉదయము సాయంత్రము కనీసం 3 గంటల కాలమైన మధ్యమాధికారులుగా ఉండేవారు ధ్యానం చేయాలి. ఈ ధ్యానాన్నే పూర్వం ఋషులు ఉపాసన అన్నారు, బ్రహ్మోపాసన అన్నారు, ప్రణవోపాసన అన్నారు, హంసోపాసన అన్నారు. ఇవన్నీ కూడా పర్యాయ పదములే. ఎందుకని ఉపాసన అంటే మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని ఆత్మసాక్షాత్కారం పొందడమే ఇందులో ఉన్న పరమార్థము, ఆంతర్యము. కాబట్టి ఇప్పుడు ఉత్తమాధికారులుగా కానటువంటి వారికి, ఉత్తమ సంస్కారములు లేనటువంటి వారికి, ఏకాగ్రత లేనటువంటి వారికి, మనలాంటి సామాన్యులకు మాత్రం తప్పకుండా ధ్యానము చేయాలి, యోగము చేయాలి, మరి కొంత ఆత్మవిచారణ కూడా చేయాలి. ఇవన్నీ చేస్తూ నిష్టలో ఉండాలి, ఆత్మనిష్టలో. ఆత్మనిష్ట అంటే ఏమంటే స్వరూపనిష్టే. ఇక్కడ ధ్యానము అనేది 2 రకాలుగా ఉంది, పరోక్షము, అపరోక్షము. పరోక్షంగా ధ్యానం చేసేటప్పుడు లక్ష్యం ఉండదు. ఏదో కళ్ళు మూసుకున్నాము, కాసేపు కూర్చున్నాము, అక్కడ ఏదో నాకేమీ కనిపించలేదు, నాకేం వినిపించలేదు, నాకేం అనిపించలేదని కాసేపు నెమ్మదిగా ఉంటాం. అది పరోక్షమే. లక్ష్యం లేని ధ్యానం వ్యర్థం అన్నారు. చిత్తశుద్ధి లేని వారికి లక్ష్యసిద్ధి కుదరదు అన్నారు. కాబట్టి మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. మనసుకున్న స్వభావం ఏమిటంటే అది అనేక జన్మల్లో వాసనారూపముగా, వాసనల యొక్క సమూహమే మనసు. జరిగిపోయిన విషయాలన్నిటిని కూడా చింతిస్తూనన్నా ఉంటుంది, ఆలోచిస్తూనన్నా ఉంటుంది, బుద్ధి నిర్ణయిస్తూనన్నా ఉంటుంది. ఈ త్రిపుటిలోనే ఉంటుంది మన జీవితం అంతా. సాధకుల యొక్క జీవనం అంతా, వారి యొక్క విచారణ, ఏమి దర్శించినా, ఏమి స్పర్శించినా, ఏమి శ్రవణం చేసినా కూడా ఈ త్రిపుటిలోనే ఉంటుంది. కాబట్టి మనము ఎందుకు ఆత్మానుభవం కలగలేదనేది కదా మన యొక్క అంశం. ఈరోజు ఉపక్రమము అంటే ప్రారంభించాం. దీనికి కారణము లేకపోలేదు. సరైన సాత్విక ఆహారం తీసుకోకపోవడం వలన, సరైన శ్రద్ధ లేకపోవడం వలన, ప్రయత్నపూర్వకముగా ప్రయత్నంలో సరైన పట్టుదల లేకపోవడం వల్ల ఇది కొంత అనుభవానికి రాకుండా పోతుంది. ఎందుకు అంటే అనుభవం రాదనే పదం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకని ఈ అనుభవం రాలేదనేది కూడా అనుభవం ఉండే అంటున్నాం మనం. అనుభవం అంటే ఉండడమే. ఉనికి లేక ఇంకొక శబ్దాన్ని ఉచ్చరించలేం, ఇంకొక దృశ్యాన్ని చూడలేం. కాబట్టి అనుభవం అనేటువంటిది అందరికీ ఉన్నది. అనుభవం లేకపోతే వాక్కు కూడా బయటికి రాదు. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? అనుభవం అంటే ఏమిటి? దేహముతో కూడిన అనుభవం కాదు. దేహమును కూడా ఏ వెలుగులో, ఏ ఉనికిలో దర్శిస్తున్నామో అది అనుభవం. అంటే సార్వత్రిక పూర్ణ అనుభవము, అందరికీ కూడా ఒకే తీరుగా ఉండబడినటువంటి అనుభవం. ఇది సర్వజనీనం. ఉండడమే అనుభవం, కొత్తగా ఇంకొకటి కాదు. ఆ కేవల ఆనంద స్వరూపం, నిర్హేతుక ఆనందం. కాబట్టి ఇది సరైన సమయంలో లేవలేకపోవడము, బద్ధకంగా ఉండడము, ఆ గ్రంథాలు కాసేపు చూసి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది గ్రంథాలు చదివేటప్పుడు. మరి అట్లా కొంతమంది ఆగిపోతారు. కొంతమంది కొన్ని రూపాలకు ఫిక్స్ అయిపోతారు.
నేను ఇంతకాలం ధ్యానం చేశాను, నాకేదో ఒక రూపం కనిపించాలిగా. ఈ గురువులు శాస్త్రాలు ఇవన్నీ కూడా వాచా వేదాంతంగా ఉంది, మాకు అనుభవం రాలేదే, ఇది వాస్తవం కాదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఉపనిషత్తుల్లో శంకరుల వారు ఏం చెప్పారు? నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయ బహునా శృతేన. ఎన్ని శాస్త్రములైనా చదువుగాక, నువ్వు ఏ విధంగానైనా తర్కము చేయుదుగాక, బుద్ధితో ఎదుటి వారిని వాదించుదుగాక, కానీ నీలో ఆ ఆర్తి, ఆ జిజ్ఞాస, ఆ వైరాగ్యము రగులు కొనందే ఈ ఆత్మానుభవం అనేది అనుభవానికి రాదు. కాబట్టి వైరాగ్యము అనగా ఏమిటి అంటే ఆహార పానీయములు తీసుకోకుండా వదిలివేయడం కాదు, సత్య పదార్థమునందు, సత్య వస్తువునందు స్థిరంగా నిష్ట కలిగి ఉండడం. కాబట్టి సత్యం ఏమిటి? పరమాత్మ. పరమాత్మ ఎక్కడో ఉన్నాడనుకునేది పరోక్షం, ఆ పరమాత్మ స్వరూపమే నేను అనేది అపరోక్షం. ఈ అపరోక్ష అనుభూతి పొందడానికి మనకు శాస్త్రమే ప్రమాణం. నువ్వు నేను చెప్పుకున్నటువంటి అంశాలు కావు ఇవి, ఇవి కట్టుకథలు కావు, శాస్త్రం అంతే, దానికి తిరుగులేదు. భూమిలో విత్తనం వేస్తున్నాము, వేరుశనగ గింజ 7వ రోజుకు మొలకొస్తుంది అంతే, అది రాదనడానికి లేదు. ఒకవేళ వేసేటప్పుడే ఆ గింజ పొలంలో విత్తేటప్పుడే ఒకవేళ ఏదైనా సచ్చు పుచ్చు ఉంటే చెప్పలేం, దానికి అంకురం చెడిపోయి ఉంటే చెప్పలేం. కానీ భూమిలో వేయడమే తడవ, భూమి సదునుగా ఉండాలి, విత్తనము ప్రతిష్టంగా ఉండాలి. భూమిలో వేసిన మరుక్షణమే కాదు, 7వ రోజుకో 6వ రోజుకో గింజలు మొలక వస్తాయి, అంకురిస్తాయి. అదే విధముగా ఇక్కడ వైరాగ్యముతో, పట్టుదలతో ఆత్మధ్యానం కానీ స్వరూపనిష్ట కానీ ఈ రెండూ ఒకటే. ఇలా చేసుకున్నప్పుడు తప్పకుండా ఆత్మానుభవం కలిగి తీరుతుంది, దీనికి ఏమాత్రము సందేహం లేదు. అగ్ని కాలుతుందంటే అది కట్టుకథలు కాదు, ఏ దేశం వాళ్ళకైనా, స్త్రీలకైనా పురుషులకైనా కాలే తీరుతుంది. అదేవిధంగా నీరు చల్లగా ఉంది అంటే, జలము చల్లగా ఉంది అంటే ఏ దేశం వాళ్ళకైనా చల్లగానే ఉంటుంది, శీతలంగానే ఉంటుంది. నేత్రము దృశ్యాన్ని చూస్తుంది, రూపాన్ని చూస్తుందంటే ఏ దేశం వాళ్ళకైనా నేత్రము రూపాన్ని చూస్తుంది, చెవి శబ్దాన్ని వింటుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతిరోజు కూడా అన్నపానీయములను ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నామో ఆ విధముగానే ఒక పూట ఆహార పానీయములు లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, జనన మరణ ప్రవాహము నుండి విడిపడేటువంటి అంశం. కాబట్టి మనం ఖచ్చితంగా మనము ధ్యానమైన, సద్గ్రంథ పఠనమైన, సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులైన చేసియే తీరవలెను. పోయిన కాలం తిరిగి రాదు. అందుకనే ప్రతిరోజు కూడా మనము ఆత్మధ్యానం కానీ, నామజపం కానీ, మరి ఏదైనా చేసుకొని స్వానుభవమును గడించుటే ఇందులో ఉన్న పరమార్థము. అందుకనే స్వామి వివేకానంద అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వద్దు, నీవు నీ గురువును కూడా నువ్వు పరిశోధించి తర్వాతనే నీవు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అలాగే స్వామి వివేకానంద వారు రామకృష్ణ పరమహంసను కూడా ఏదో గుడ్డిగా అంధవిశ్వాసాలతో స్వీకరించలేదు, నమ్మలేదు. ఆయన ఎన్నో విషయాలను గమనించి, ఓహో ఇతడు సిద్ధపురుషుడే, ఇతడు తత్వవేత్తయే, ఇతడు అవతార పురుషుడే అని గమనించి తర్వాత స్వామికి దాసోహమయ్యాడు. కాబట్టి మనం కూడా శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, న్యాయార్జిత ఆహారం కావాలి, మితార్పిత ఆహారం కావాలి, దైవార్పిత ఆహారం కావాలి. ఇవి తీసుకుంటూ క్రమంగా మనం ఎప్పుడూ కూడా దైవ భావనలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇతర భావాలన్నీ వస్తూ ఉంటాయి మనకు, ఈ దైవ భావనతో వాటన్నిటిని తొలగించుకుంటూ ఉండాలి. బహుజన మధ్యములో కూడా తన స్వరూపాన్ని విస్మరించకుండా ఉండాలి. యోగి అయితే భయపడతాడు, యోగంలో ఉండాలనుకుంటాడు. అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మనసు అనేటువంటిది పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది, నానా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. ఈ మనసే మోక్షమునకు బంధమునకు హేతువుగా ఉన్నది. కాబట్టి మీరు నేను చెప్పుకున్నంత సులభము కాదు బ్రహ్మానుభవము, బ్రహ్మ సాక్షాత్కారము. దీనికి మన మహనీయులు ఎన్నో మార్గాలను చెప్పారు. ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండమన్నారు, అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రశాంతంగా నీలో నీవు తన్మయమై ఆత్మతత్వముగా నువ్వు మిగిలిపో అన్నారు. అనేక మార్గాలు మనకు బోధించారు. జపం చెప్పారు అందుకోసమే, ధ్యానం చెప్పారు అందుకోసమే, ప్రాణాయామం చెప్పారు. ఎన్నో గొప్ప విషయాలు, గొప్ప సాధనలు మన భారతదేశంలో
చెప్పడం కారణం అందుకే. అయితే ఆత్మసాక్షాత్కారం అనగా రెండు కాదు, ఉన్నది ఒకటే. అది మన ప్రవచనాల్లో అనేక మార్లు బోధిస్తూ వచ్చాం. సాక్షాత్కారం అన్నది రెండున్నప్పుడే జరుగుతుంది. అక్కడ రూపం కానీ, నామము కానీ, స్పర్శ కానీ, శబ్దం కానీ ఏమీ లేనటువంటిది దాన్ని దర్శించలేము. మిగిలిపోవడమే, ఆత్మగా ఉండడమే కానీ ఇక రెండోది లేదు. కాబట్టి అనుభవం ఎందుకు రాలేదు అంటే ప్రయత్నములో కొంత తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కానీ శ్రద్ధగా ప్రయత్నించగలిగితే తప్పకుండా మన స్వరూపం మనకు అనుభవం రాకపోవడం ఏమిటి హాస్యాస్పదం. మన అనుభవం ఎప్పుడూ మనకుంది. ఆ అనుభవ బలముతోనే ఇంకొక దాన్ని చూడగలుగుతున్నాం, ఇంకొక దాన్ని వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఉనికి లేక ఇంకొక పదార్థం ఉందని చెప్పగలమా? ఎరుక లేని ఉనికి, ఉనికి లేని ఎరుక లేదు. ఉనికుంటేనే ఎరుక ఉన్నది, ఎరుకుంటేనే ఉనికి ఉండదని చెప్తున్నాం. ఈ రెండు పరస్పరమే. కాబట్టి మనము ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానంలో మనసును ఏకాగ్రత పరచమంటారు. ఏకాగ్రత పరచడం ఏమిటో తెలియదు మనకు ఆరంభ దశలో. ఏకాగ్రత అంటే అన్ని ఆలోచనలు పోగా ఏకతలంపుతో ఉండడమే. ఏకతలంపు, ఒకే తలంపు. ఆ తలంపు భగవంతుణ్ణి నేను స్మరణ చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నానని ఒక్క తలంపే ఉంటుంది. ఆ తలంపు కూడా ఆగిపోయి కేవలము నీవు నీ ఊహలకు అందనటువంటి స్థితిని పొందడమే. దాన్ని అతీంద్రియ అవస్థ అంటారు వివేకానంద స్వామి. అతీంద్రియ జ్ఞానము అంటారు. అయితే మనసుతో, బుద్ధితో, చిత్తముతో ఈ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేము. అతీంద్రియ అవస్థ. అతీంద్రియ అవస్థ ఎప్పుడు కలుగుతుందంటే ఇంద్రియాలన్నీ తమంతట తాము ఉపశమించినప్పుడు అతీంద్రియ అవస్థ కలుగుతుంది. ఈ విషయాన్ని నచికేతునికి చెప్తాడు యమధర్మరాజు. అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం. ఇది ఆత్మతత్వం అనేటువంటి అంశము ఇంద్రియ గోచరము కాదు, ఇంద్రియములకు అగోచరము అయినప్పటికీ కూడా శుద్ధమైన బుద్ధి చేత, శుద్ధమైనటువంటి ఆత్మ విచారణ చేత అతీంద్రియం శుద్ధమైన బుద్ధి గ్రాహ్యం. అతీంద్రియం బుద్ధి గ్రాహ్యం. బుద్ధి అంటే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నిర్మలమై స్వచ్ఛమై చలించినటువంటి చిత్త వృత్తినే ఇక్కడ బుద్ధి అన్నారు. బుద్ధి అనడానికి నిర్ణయించేది కాబట్టి మనసు చలిస్తూ ఉంటుంది, బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుంది. స్థితప్రజ్ఞుడు అనడానికి కూడా స్థిరచిత్తముతో ఉన్నటువంటి వాడే. ఏమి కనిపించినా, ఏమి వినిపించినా, ఏమి అనిపించినా ఇవన్నీ కూడా నామరూపాలే. వీటన్నిటికీ కేంద్ర బిందువైనటువంటి నేననేటువంటి, ఆ నేనంటే దేహం కాదు, మనసు కాదు. ఈ మనసు, బుద్ధి అన్నీ కూడా దాని మీద, ఉనికి మీదనే ఆధారపడినవి. బంగారం మీదనే కదండి ఆభరణాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కమ్మలు, గొలుసులు, ముక్కు పడకలు, చైన్లు అన్నీ కూడా బంగారం ఏకము, ఆభరణములు అనేకము. అలాగే ఉనికి ఏకము, సంకల్ప వికల్పాలు అనేకము. జలము ఏకము, తరంగములు అనేకము. అలాగే మన్ను ఏకము, భాండములు, కుండలు, శరావములు, మూక అన్నీ కూడా అనేకం. కాబట్టి ఏకమైన తన ఉనికి లేకపోతే ఇంకొక పదార్థం ఉందని చెప్పగలమా? కాబట్టి ఆ ఉనికి ఎప్పుడు అందరికీ కూడా సాధన సమయంలో కాదు, వ్యవహారిక దశలో కూడా ఉంది. ధ్యాన సమయంలోనే కాదు, వ్యవహారిక దశలోనే ఉంది. ఎప్పుడు అంతటా ఉన్నది. కాబట్టి ఆ ఉనికిని గుర్తించడమే ఉనికిగా మిగిలిపోవడమే. సత్తు, చిత్తు, ఆనంద స్వరూపమే మన యొక్క స్వస్వరూపం అనే అంశాలను మనం సూక్ష్మంగా గుర్తించాలి. ఇప్పుడు ధ్యానము అన్నాం మనము. ఈ ధ్యానం ఎక్కడొస్తుంది? శాస్త్ర ప్రమాణమే ఉండాలి మనకు. 6వ అధ్యాయములో ఆచార్యులు వారు భగవద్గీతాచార్యులు వారు ఆత్మ సంయమ యోగం అంటే, ఆత్మ సంయమనము అనగా ఏమిటి అంటే, విషయాల కంటే ఇంద్రియములు శ్రేష్టము. విషయాలను ఇంద్రియాల్లో లయం చేయడం. ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టం. ఇంద్రియాలను కన్ను, ముక్కు, చెవి వీటిని మనసులో లయం చేయడం అంతరేంద్రియం. మనసు కంటే బుద్ధి, మనసును బుద్ధిలో లయం చేయడం. లయం అంటే దానికంటే పైదాన్ని గుర్తించడమే. బుద్ధి శ్రేష్టం. బుద్ధి కంటే అవ్యక్తం శ్రేష్టము, అవ్యక్తం కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట. అవ్యక్తం అంటే నశించని కూటస్థ మాయాశక్తే ఇక్కడ అవ్యక్తము అన్నారు. ఇది జ్ఞానాగ్ని చేత మాత్రమే దహింపబడుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా పరిపక్వత అవస్థలో
నీకు ఆత్మానుభవాన్ని కలిగించేటందుకు సహాయపడతాయి. ఇవి సోపాన క్రమములే. కాబట్టి యోగము, కలయిక, యుక్తి. ఈ యోగం అనేది జీవాత్మ పరమాత్మలతో ఐక్యానుసంధానం చేయాలంటారు యోగులు. మరి జ్ఞానులు ఏమంటారంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించడమే సాంఖ్యయోగము అంటారు. సాంఖ్యము అంటే విచారణ, ఆత్మానాత్మ విచారణనే సాంఖ్యయోగము అన్నారు. ఈ కపిల సాంఖ్యం కాదు. 24 తత్వములో 25వ వాడు జీవుడు, 26 పరమాత్మ అని చెప్తారు. కొన్నిటిలో 25 తత్వాలనే చెప్తారు, కొన్నిటిలో 26 తత్వాలని సాంఖ్యశాస్త్రంలో చెప్తారు. ఎట్లయితేనేమి సాంఖ్యము అనగా లెక్క. ఒకటి పరమాత్మ అయితే సున్నలు ప్రపంచం, అనాత్మ. కాబట్టి ఒకటి లేని సున్నకు విలువ లేదు. కాబట్టి ఒకటి పరమాత్మ స్వరూపం. అలాగే ఆ ఒకటి తన స్వరూపం, స్వస్వరూపం. ఆ స్వరూపమే మనకుంటేనే సున్నల్లాంటిది ప్రపంచం. కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనేది చాలా కష్టతరమైనది, చాలా సులభమైనది. ఎప్పుడూ కూడా మనము తుర్య స్వరూపులమయ్యే ఉన్నాము. తుర్యమని తెలియకపోవడమే అజ్ఞానం. ఆత్మనే ప్రపంచముగా చూస్తున్నాం, మన్నునే కుండగా చూస్తున్నాం, జలమునే తరంగంగా చూస్తున్నాం, అలాగే స్వరూపాన్నే ప్రపంచముగా చూస్తున్నాం, నామరూపాలుగా. అది చెప్పుకున్నంత సులభం కాదు. ఇది అనుభవానికి రావాలి అంటే కేవలం ఉదయము సాయంత్రము స్వరూప ధ్యానం చేయాలి. స్వామి వివేకానంద ఎంత విచారణ చేసినప్పటికీ కూడా కనీసం 10 నిమిషాలైనా స్వరూపానుసంధానం చేయాలి. అలా చేయగలిగిన వారే ఆత్మానుభవాన్ని పొందగలరు. కేవలము విచారణ మాత్రమే చేసి ఆగిపోతే అది ఉత్తమాధికారుల విషయం, వారికి సరిపోతుంది. ఇక వారేం చేయనక్కరలేదు. అనేక జన్మల్లో చేసిన సాధన యొక్క ప్రభావం చేత వారికి శ్రవణ మాత్రేనా జ్ఞానం కలుగుతుంది. మనలాంటి సామాన్యులకు శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనలో సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి సత్సంగం చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే మనకు వస్తు నిర్ధారణ కలుగుతుంది. మన అంశమేమి, మేము ఏమి చేసినప్పటికీ కూడా మాకు ఆత్మానుభవం కలగలేదని కదా ఈరోజు మన ప్రవచనం. కాబట్టి దీనికి కారణం ఏమి చెప్పిందంటే సంపూర్ణమైన విశ్వాసం, శరణాగతి. స్వరూపము తప్ప రెండోది లేదని ఏకాంత ప్రదేశంలో కూర్చొని తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం కాదు, స్వరూపమాత్రుడై మిగలడం. ప్రతి విషయమునకు కూడా నేననేటువంటి స్పందన ఉంటేనే ఇంకొకటి చేయగలుగుతున్నాను, ఇంకొకటి వినగలుగుతున్నానని చెప్పి కేవలము సాక్షిమాత్రుడై తటస్థముగా స్వరూపనిష్టలో మిగలడమే. నిష్ఠ అంటే పర్యవసానము, నిష్ఠ అంటే తన యొక్క స్థితిలో నెలకొని ఉండుట. కాబట్టి నిష్ఠ అంటే పరానిష్ఠ అన్నారు నచికేతునితో యమధర్మరాజు. ఈ ప్రపంచములో, ఈ సృష్టిలో ఏకైకమైన నిష్ఠ ఒకటే, ఉన్నది బ్రహ్మమే కానీ రెండో పదార్థం లేదని స్థిరచిత్తముతో మిగిలి ఉండడమే సంపూర్ణమైన నిష్ఠ. ఇక రెండోది కాదు, ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మము తానేనని చెప్పి స్థిరచిత్తముతో మిగిలిపోవడమే, అదే నిష్ఠ. కాబట్టి ఈ నిష్ఠ మనం బాగా చేసుకున్నప్పుడు రెండో పదార్థము లేదు, ఉన్నది అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని స్వానుభవానికి తెచ్చుకొని బ్రహ్మమాత్రుడై మిగలడమే. అలా ఏ పని చేస్తున్నా అయితే ఇది ఏకాంతములో కాస్త రూఢీ కావాలి. బహుజన మధ్యములో ఎప్పుడు స్థిరమవుతుందంటే ఇది బుద్ధి సిద్ధమైనప్పుడు. వస్తు సిద్ధం కానక్కర్లేదు, బుద్ధి సిద్ధమే. అప్పుడు బహుజన మధ్యంలో కూడా మనం స్వరూపాన్ని కోల్పోము. కాబట్టి ఏకాంత ప్రదేశంలో కాస్త మితాహారం తీసుకొని, కాబట్టి ధ్యానం కూడా హఠయోగపరంగా కాకుండా ఇలా నిధిధ్యాసన. ధ్యానం అంటే నిధిధ్యాసనే, అక్కడ కూడా మనసు ఉంటుంది. నేను బ్రహ్మమై ఉన్నాను, నేను స్వరూపమై ఉన్నాను అనుకుంటే అది నిధిధ్యాసన కాదు, మనసు కూడా ఉంటుంది అక్కడ. కానీ అది బ్రహ్మాకార వృత్తిగా పరిణమిస్తుంది. అన్ని వృత్తులను పక్కకు తోసేయగా మిగిలింది బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము రోజు సాధనలో వీటిని అనుభవానికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని అనుభవంలోనే ఉన్నాననుకొని మనము నిర్ణయించాలి. ఏ మాట మాట్లాడాలన్నా
అంటే తాను ఉంటేనే మాట వస్తున్నది. తానంటే అనుభవమే. అనుభవం అంటే ఏమి? ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపం వేరుగా, అనుభవం వేరుగా లేదు. అనుభవం అనే మాట నాకు అనుభవం రాలేదని ఎందుకు అంటున్నామంటే, అనుభవం రావాల్సింది మనసుకే కానీ బుద్ధికే కానీ ఆత్మకు కాదు. కాబట్టి ఈ మనోబుద్ధుల ద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి మనసును కూడా బ్రహ్మము కంటే వేరు కాదని బ్రహ్మమాత్రుడై మిగలడమే బ్రహ్మానుభవము. యోగానుభవము, బ్రహ్మానుభవము. యోగానుభవం అనేది కదలకుండా కూర్చోబెడుతుంది, ఆసనం సిద్ధైపోతుంది, ఎంతసేపైనా మనసు అటు ఇటు చెలించదు. ఆ మేరకే యోగానుభవము. సిద్ధులు కూడా వస్తాయి, కానీ బ్రహ్మానుభవంలో ఏ సిద్ధులు ఉండవో బ్రహ్మముగా మిగిలిపోతాడు. ఇది సర్వసిద్ధి. యోగ సిద్ధులకు మూలము జ్ఞానమే. జ్ఞానం ఉంటేనే యోగం చేస్తున్నాం. కాబట్టి యోగం చేత సిద్ధింపు చేసుకునేదేమి? మనోబుద్ధులను ఏకం చేసుకొని మనసును చెలించకుండా స్థిరచిత్తముతో గాలి లేని చోట దీపం వలె ధ్యానయోగి మిగులుతాడు. ఆ తర్వాత ఆత్మవిచారణలతో తాను బ్రహ్మమై సాక్షాత్కారంలో మిగిలిపోతాడు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.